కౌలాలంపూర్ నుంచి లంకవి వరకు ఎలా రీచ్ అయ్యామో ఫస్ట్ బ్లాగ్ లో చూడండి. హలో దేర్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం కాబట్టి అందరం షేర్ చేసుకునేలాగా ఒక డూప్లెక్స్ హౌస్ తీసుకున్నాము. అలా వెళ్ళగానే హౌస్ అంతా చెక్ చేస్తుంటే టేబుల్ మీద కాంప్లిమెంటరీగా ఒక వైన్ బాటిల్ కూడా కనిపించింది. అదైతే మాకు సర్ప్రైజ్ అనిపించింది. ఇక్కడ హౌస్ ఓనర్ మనకి డైరెక్ట్ గా వచ్చి కాంటాక్ట్ అయ్యి కీస్ ఇవ్వడం జరగదు, కానీ ఒక పాస్వర్డ్ త్రూ బాక్స్ లో ఉన్న కీస్ ని మనమే తీసుకుంటాము. బట్ హౌస్ బుక్ చేసుకునేటప్పుడు ట్రస్టెడ్ కంపెనీ ద్వారా బుక్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఇంకా ఈ హౌస్ లో పైన ఫ్లోర్ లో 3 బెడ్రూమ్స్ తో పాటు కింద హాల్ దగ్గర ఇంకొక చిన్న బెడ్రూమ్ ఉంది. సో టోటల్లీ 4 బెడ్రూమ్స్ అని చెప్పొచ్చు. ఇంకా వాష్రూమ్ తో పాటు ఫర్నిచర్ కూడా చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసి పెడతారు కాబట్టి మనం ఉండే 2 డేస్ అయినా 3 డేస్ అయినా కంఫర్ట్ గా ఉండొచ్చు. ఇంకా ఆ రోజు మేము జర్నీ చేసి వచ్చాం కాబట్టి కిచెన్ ఉన్నా కానీ కుక్ చేసుకునే ఓపిక లేక బయట నుంచి కర్రీస్ అండ్ రైస్ తెచ్చుకున్నాము. ఇంకా పీస్ఫుల్ ఏరియాలో ఉన్న ఈ హౌస్ బీచ్ కి కొంచెం దూరంగా ఉంటుంది, కానీ కార్ రెంటల్ తీసుకున్నాం కాబట్టి ఈజీగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అలా ఈవినింగ్ అవ్వగానే లంకవీలో ఫేమస్ అయిన ఈగిల్ స్క్వేర్ కి వచ్చేసాము. నేను సజెస్ట్ చేయాలంటే ఈ ప్లేస్ కి వచ్చే వాళ్ళు ఈవినింగ్ టైం కి వస్తేనే చాలా బాగుంటుంది. సన్సెట్ చూడడంతో పాటు ఆ క్లైమేట్ కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈవినింగ్ రావడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ లైటింగ్ లేకుండా చూస్తున్న ఈగల్ ని చాలా కొద్దిసేపట్లోనే లైటింగ్ తో కూడా చూడొచ్చు. ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో కదా. ఒకవైపు సన్సెట్ జరుగుతుంటే ఇంకోవైపు మూన్ కూడా కనిపిస్తుంది. దాంతో పాటు ఈ ఈగల్ కి ఉన్న లైటింగ్ చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇంకా ఓపెన్ పార్క్ లానే ఉన్న ఈ ప్లేస్ ఫ్రీ టు విజిట్ అన్నమాట. దీనికి స్పెషల్ గా టికెట్ ఏమీ చార్జ్ చేయరు. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది, దానికి మాత్రం చార్జ్ చేయాల్సిందే. ఇంకా లంకవి షాపింగ్ లో ఎక్కడ చూసినా హ్యాండ్ క్రాఫ్టెడ్ లేదా హ్యాండ్ మేడ్ థింగ్స్ ఉన్నాయి, బట్ కాస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా అక్కడ నుంచి ఒక గ్రోసరీ షాప్ కి వెళ్లి కావాల్సిన గ్రోసరీస్ తీసుకొని హౌస్ కి వెళ్లి ఇలా సాంబార్ కుక్ చేసాము. ఈ సాంబార్ ఎలా చేశానో ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామో తర్వాత వ్లాగ్ లో చూద్దాము. సీ యూ దెన్, బాయ్.